నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికలు ఇంకా 3-4 నెలలు ఉండగానే ఆంధ్రప్రదేశ్లో లుకలకులు మొదలయ్యే పార్టీల నుంచి ఒకవైపు అధికార వైఎస్ఆర్సీపీ నుంచి అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలన్నట్టుగా ముందే పిలిచి ఎమ్మెల్యేలని లేకపోతే మంత్రులతో సహా ఈసారి మీకు సీట్ ఇవ్వటం సాధ్యం కాదు, పార్టీ ఇతరత్ర మిమ్మల్ని చూసుకుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలామంది ఇప్పటికే కొంతమంది మంత్రులతో సహా సీటు రాదన్నది ఖరారు చేసుకొని ఇక ఉండటం పోవటం ఇష్టంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశంలో కూడా కేసినేని నాని గారు విజయవాడ ఎంపీ, ఆయన కుమార్తె పార్టీని వీడే పరిస్థితి కనపడుతుంది, రాజీనామాలు సమర్పించామని చెప్తా ఉన్నారు. మొత్తంగా పార్టీల్లో ఎన్నికల కదలికలు ప్రకంపనలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే పార్టీలు నిజంగా వ్యతిరేకతని అడ్డుకోవటానికి స్థానికంగా ఎమ్మెల్యేలు మార్చడంతో సరిపోతుంది, ఇది మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు దీపక్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఉన్నారు, అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. ముందుగా రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. రాజశేఖర్ గారు మీతోటే మొదలు పెడతాం. ఏంటంటే ఒకవైపు ఎంతో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఉన్నారనుకున్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మంగళగిరి, ఇప్పుడు ఇవాళ సింగనమల ఒక అభ్యర్థి ఆవిడ చాలా ఓపెన్గా పద్మావతి గారు సీటు రాదని తెలుసు, మరి మొత్తానికి ఆ విమర్శలు గట్టిగానే చేస్తూ ఉన్నారు. గతంలో కొంతమంది ఇట్లాగే 4 ఎమ్మెల్యేలు, ఇప్పుడే బ్రేకింగ్ కూడా ఇచ్చాం, వాళ్ళ మీద మీరు చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నారు, 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీల మీద అని చెప్తా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకత ఏ కారణాలకు వచ్చిందన్నది అది పక్క పెడితే అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ రకంగా బయట వినపడుతున్నది? అయితే దాదాపు ఒక 70-80 మంది దాకా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 30-35 మందికి చెప్పేశారు. మెల్లగా ఒక్కొక్కళ్ళు గుడివాడ అమర్నాథ్ గారు అయితే ఆయన నియోజకవర్గంలో వీడ్కోలు సభ, మళ్ళీ కొత్త చోటుకి వెళ్ళేది, ఈ తంతు నడుస్తూ ఉంది. నిజంగా దీనివల్ల పార్టీకి లాభమా? ఇంతమంది అంటే సగం మంది పైగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంటే అది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదా? రాజశేఖర్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఎన్నికలు వస్తున్న సందర్భంలో గెలిపే లక్ష్యంగా ఏ పార్టీ అయినా పనిచేస్తాయి. గెలిపే లక్ష్యంగా ఏ పార్టీ అయినా టికెట్ల కేటాయింపులు కానివ్వండి, ఇతర అంశాలు అయితే గెలిపే ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళు ఎవరైనా అదే పని చేస్తారు సహజంగా. కాకపోతే కొద్దిగా ముందు మేము ప్రారంభించాం అంతే. ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొన్ని సర్వేలు అనేటువంటిది కూడా చేపట్టడం జరిగింది. సర్వేలో ఎవరికైతే మరి అనుకూలంగా ఉందో, సర్వేలో ప్రజలకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ప్రజలు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే మరి స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంటుందో వాళ్ళకి నిరాకరించడం. ఈ మాట మీరు చెప్తున్నారు కానీ ఇప్పుడు వైసీపీ నాయకత్వం చెప్పడం సామాజిక సర్దుబాటు, సామాజిక న్యాయం ఈ పేరులో మారుస్తున్నట్టుగా కనపడతా ఉంది. చెప్తాను సార్. సో అలాగా సర్వేలు ఒక పక్క జరుగుతూ ఉంటాయి, మరొక పక్క సామాజికంగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు టికెట్స్ కేటాయింపులో కూడా ప్రధానంగా బీసీలకి అయితే లేదా మైనార్టీలకు అయితే ఎస్సీల కంటే రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి 29 నియోజకవర్గాల రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి మిగిలిన వర్గాలకి వాళ్ళకు కొంత ప్రాధాన్యత కల్పించాలనేటువంటి ఆలోచనతో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఓసీలు తీసేసి బీసీలు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా మరి గెలుపు కూడా ఒక లక్ష్యం అదొకటైతే, మరి సామాజిక సమీకరణలు లేదా అన్ని వర్గాల ప్రాధాన్యత కల్పించడం అనేటువంటిది మరొక అంశం. ఈ అన్ని అంశాలను కూడా చూసుకోవటం అనేది పార్టీ ప్రధానమైనటువంటి బాధ్యత. అయితే కొంత అసంతృప్తులను కూడా అతి సహజమైనటువంటి విషయం. ఏ పార్టీలో అసంతృప్తి లేదో, ఏ పార్టీ లేదా మార్చకుండా లేదా ఏ పార్టీ ఒకళ్ళే కంటిన్యూ చేస్తుందో చెప్పాల్సిన అవసరం. ఇక్కడ ఒక చిన్న రాజశేఖర్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇప్పుడు మామూలుగా నాయకుల వ్యక్తిత్వాలు కొంత బయటపడేది అక్కడే. ఇప్పుడు సమస్య
లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో తెలియదు కానీ బయట మాత్రం ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. చాలా మంది మొన్న కాపు రామచంద్రరెడ్డి గారి దగ్గర 24 గంటలు వెయిట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు బుజ్జగించి అన్వయించి నాయకత్వాన్ని కాపాడుకునే ఇప్పుడు తెలుగుదేశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చిన్న ఎగ్జాంపుల్. కేసీఆర్ నారాయణ గారి దగ్గరికి వాళ్ళు ఎవరో ముగ్గురిని పంపారు. ఆయన ఉంటారా తర్వాత విషయం. కానీ బయటకు వచ్చింది ఏదో ఆయనతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, అధిష్టానం మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ప్రత్యక్షంగా చెబుతున్నారా లేకపోతే సజ్జల గారితో చెప్పిస్తున్నారా ఈసారి మీకు సీట్ లేదు అన్న ముక్తసరి సమాధానం నాయకత్వాన్ని ఇంక్లూజివ్గా కాకుండా తెగేసి చెప్పినట్టుగా కొంచెం దానివల్ల కూడా హర్ట్ అయ్యి వెళ్తారేమో అన్నది పరిస్థితి. మరి ఏంటో మీ ఆలోచన, మీ నాయకత్వ నిర్ణయం ఏంటో ఏం చెప్తారు సార్? ఇప్పుడు కేసీఆర్ నాని గారికి మరి పార్టీ మారుతానని లేదా వాళ్ళ డాటర్ వారు కూడా కార్పొరేటర్ గా రిజైన్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేమన్నా చర్చలు జరిపారండి వారితో ఏమన్నా? లేదు కదా. వాళ్ళ పార్టీ నాయకులు కొనకళ్ళ గారు సమ్ఎక్స్ ఎవరెవరు రావడం మాట్లాడటం జరిగింది కదండి. ఖచ్చితంగా మా పార్టీలో కూడా సాధ్యమంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. లేదా ఇతర సందర్భాలు ఇతర నాయకులు కూడా ఉన్నారు కదా మా పార్టీలో. సజ్జల గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, లేదా ఇతర మోపిదేవి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు కదా, అందరితోటి సర్దుబాట్లు చేస్తా ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నర్సరాపేటకు సంబంధించినటువంటి అంశం కొంతమంది కార్యకర్తలు వాళ్ళు కొంత వ్యతిరేకించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి సర్దుబాటు చేసి మళ్ళీ ఆయనే ప్రకటించడం జరిగింది అక్కడ. ఇలాంటి అనేటువంటిది సర్దుబాట్లు, బుజ్జగింపులు, మరి సీట్ల కేటాయింపులు అటు ఇటుగా ఉన్నటువంటిది ఎన్నికల సమయంలో అతి సాధారణమైనటువంటి విషయం సార్. దాన్ని ఏదో చిలువలు పలువలు చేయి లేదా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉండదు. మా పార్టీలో లేదు అని ఏ పార్టీ అయినా చెప్పమానండి. ఖచ్చితంగా ఏ పార్టీలోనైనా ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కలిసేవారు ఖచ్చితంగా అందరిని కలుస్తున్నారు, ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు, వారు స్వయంగానే వాస్తవాలు చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే టికెట్ రాలేదు, ఎవరికైతే మరి టికెట్ రాకున్న పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ వినియోగించుకుంటుంది. వారికి మంచి అవకాశాలు కూడా ఇస్తుందండి. ఎమ్మెల్యే పోస్ట్ కాదు కదండి, అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలని ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి పని చేస్తారో, కష్టపడతారో, టికెట్ రానటువంటి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఉంటుందని తెలియజేస్తారు. ఓకే, ఒకసారి దీపక్ రెడ్డి గారు, ఇది ఒక రకంగా ఇంకొక టాక్ ఏంటంటే ఒక రకంగా ఇది మంచిది. ఇప్పుడు చంద్రబాబు గారి మీద విమర్శ ఏంటంటే ఆఖరి నిమిషం దాకా ఆయన ఏమీ తేల్చడు. రేపు నామినేషన్ల టైం ముగుస్తుందనగా ఇవాళ పొద్దున్న చెప్పి అభ్యర్థిని మారిస్తే మార్చినా ఉపయోగం లేదు, మార్చకపోయినా ఉపయోగం లేదు అన్న పరిస్థితి గతంలో చాలా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా డిలే ఉంటుంది అన్నది బహుశా మీకు కూడా తెలిసి ఉండాలి. అలా కాకుండా ముందే చెప్పడం వల్ల ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. కనీసం కొత్తగా వచ్చిన వాళ్ళకైనా వాళ్ళు ప్రిపేర్ కావడానికి, నియోజకవర్గంలో సంబంధాలు ఏర్పరచుకోవడానికి బెటర్గా ఉంటుంది అన్నది వైసీపీ ఆలోచన. అలాగని ఇప్పుడు తెలుగుదేశంలో కూడా మార్చకుండా లేరు. కేసీఆర్ నాయుడు గారు ఇంత ఎదురుగాల్లో కూడా ఆయన 2 సార్లు గెలిచారు, 19లో కూడా గెలిచారు. మరి ఆయన్ని ఎంపీగా ఉన్న ఆయనే చెప్తున్న స్టేట్మెంట్, నన్ను ఎంపీగా ఉన్నోడిని నా పార్లమెంట్ నియోజకవర్గంలో పనులకి నన్ను అటెండ్ కావద్దంటా ఉన్నారు అన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? వాస్తవంగా ఇప్పుడు వైసీపీ లోపల ఉండే సమస్యలు, ఇప్పుడు వైసీపీలో ఉండే ప్రాబ్లమ్స్ ని డైవర్ట్ చేసే దాని కొరకు కేసినేని గారి గురించి వైసీపీ నాయకత్వం అంతా ఈ రోజు మాట్లాడటం జరుగుతా ఉంది. కానీ ఈ రోజు నగ్న సత్యాలు మా అనంతపురం జిల్లా పరిస్థితి ఒకసారి మీరు చూస్తే, ఇప్పుడే వాల్మీకి సోదరులు చాలా మంది ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ చాలా బాధతో నాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడే ఈ షో కాక ముందు చూసాం. అంటే మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాల్మీకులు లేరా, అనంతపురంలో వాల్మీకులు లేరా, పక్క కర్ణాటకకి దిగిపోయి అక్కడ నుంచి ఒక వాల్మీకి ఎక్స్ఎంపీని తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటం ఏంది అని చెప్పి చాలా బాధపడతా ఉన్నాడు. సెకండ్, ఇప్పుడు సింగనమల జొల్లలగడ్డ పద్మావతి గారు ఆత్మగౌరవంతో ఈ పార్టీలో ఉండలేము, ఆ విధంగా ఒక ఎస్సీ మహిళనైనా కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఏ విధంగా వారు మాట్లాడుతున్నారో చూస్తున్నాం. తర్వాత కాపు రామచంద్రారెడ్డి గారు, వాస్తవంగా కాపు రామచంద్రారెడ్డి గారు నేను అపోనెంట్స్ 2012 బై ఎలక్షన్స్ లో మేము పోటీ ఉండేము. అంటే నేను సంతోషపడాలి, కానీ సంతోషపడుతున్నది వారి ఆత్మఘోష చూసి, వారు మాట్లాడిన విధానం మొన్న చూసి నిజంగా నేను బాధపడినానండి. ఎందుకు అనంటే
నాకు ఇవ్వరు, సరే కనీసం ఒక్కసారి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారితో అంటే ఆ సజ్జల గారు కనీసం కలవనీయకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేయించి అవమానపరిస్తే ఎంత బాధ వారు పడుంటారో అని చెప్పి నేను ఈ రోజు దాని గురించి ఆలోచిస్తే నాకు బాధ వస్తూ ఉంది. ఎందుకు అని అంటే నాకు తెలుసు అప్పుడు 2012 బై ఎలక్షన్స్ అప్పుడు వారు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వారి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ 18 ఎమ్మెల్యేలో వారు ఒకరు. సో అంత త్యాగం చేసి అంత ఫైట్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు వీర విధేయుడు అని చెప్పిన వారిని ఆ విధంగా అవమానపరచడం. అదే సార్ నిన్న నాని గారు కూడా అదే చెప్తున్నారు. కేసీఆర్ నాని గారు కూడా ఈ 5 ఏళ్లలో నాకు బోల్డ్ అండ్ ఆఫర్స్ వచ్చినాయి, నేను పార్టీ జీవితంలో తెలుగుదేశాన్ని వేడతామని అనుకోలేదు, వాళ్ళ పరిస్థితి నాయకుడు అభిష్టం ఒకలాగుంటే పుత్రరత్నం ఆలోచన ఇంకొకలాగుందని ఆయన కుమార్తె వాపోతా ఉన్నారు. అన్ని పార్టీలు ఇదే సమస్య. ఏం చెప్తారు? మీరు నన్ను అడ్డుకున్నారు, బట్ ఓకే, కానీ నేను డైవర్ట్ కాదలుచుకోలేదు. మీరు చూస్తే ఒక లిస్టు, ఎంత పెద్ద లిస్టు, ఒక తెలుగుదేశం సైడ్ ఈ రోజు ఒక కేసీనేని నాని వైసీపీలో పట్టుకొని అదే మాట్లాడుతూ ఉంటారు. వైసీపీలో లిస్టు ఈ రోజు చదవుతా పోతే ఖచ్చితంగా మన డిబేట్ టైం సరిపోతుంది. ఈ రోజు మీరు చూడండి, నెల్లూరు జిల్లాలో 3 రెడ్లు ఎమ్మెల్యేలు, రామనారాయణ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో స్టాల్వర్డ్ అంత సీనియర్ లీడర్, ఆయనను ఆ విధంగా అవమానపరిచి ఎంత ఆయనని అవమానపరిచినారు, ఏ విధంగా వారితో బిహేవ్ చేస్తారో మనం చూసాము. అదే విధంగా కోటం రెడ్డి గారు కూడా ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు, జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కనీసం ఒక అపాయింట్మెంట్ అడిగితే కూడా వారికి దొరకలేదు. తర్వాత తాడికొండ మన ఎస్సీ శ్రీదేవి గారు వారు ఏమన్నారండి అసెంబ్లీలో ఓపెన్ గా, అందరూ గుండె లబ్ధం కొట్టుకుంటుంటే నాది జగన్ జగన్ అని కొట్టుకుంటదని, అట్ట జగన్ జగన్ అని కొట్టుకుంటున్న గుండె ఈ రోజు ఇంత ఎందుకు బాధపడుతుంది? ఈ డెప్త్ లోకి మనం పోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో నాయకుల పైన ఒక చిన్న చూపు, ఈ నాయకులకి పెద్ద ఓట్లు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆ పథకాలు చూసి ఓట్లు పడతాయి అని చెప్పి ఒక నిర్లక్ష్య ధోరణి, ఒక చిన్న చూపు నాయకత్వం పైన ఉంది. ఈ విధంగా నాయకుల్ని అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు. నెల్లూరు జిల్లాలో మాట్లాడానండి, నేను పాదయాత్రలో మాట్లాడాను, నేను ముగిస్తున్నానండి. వారు తప్పులు ఏం మాట్లాడుతులేదు, కేవలము ఆత్మ గౌరవము, అపాయింట్మెంట్లు ఇవ్వకుండా పోవటము, మమ్మల్ని చిన్న చూపు చూడటము, అగౌరవపరిచినారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ అహంకార ధోరణి ప్రజాస్వామ్య విధానంలో అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఒక 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 సునామీ లాగా వస్తా ఉంది, ఆ పడవ మునిగిపోతా సో ఇది ఈ నగ్న సత్యాన్ని మనం గమనించాలా అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్. రాజశేఖర్ గారు క్విక్ గా మీ కామెంట్ ఉంటే చెప్పండి, రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తాను. సార్, ఇప్పుడు వైసీపీలో టికెట్ల కేటాయింపులు లేదా గెలుపు ఓటములు అవన్నీ బేరీజ్ వేసుకొని మేము మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందిస్తుందో మాకు అర్థం కావట్లా. అది మాకు అంతర్గత వ్యవహారం. అది ఇప్పుడు మీరే మీ పార్టీలోనే గతంలో ఒక్క నిమిషం, అదే 175కు 175 అన్నాం కాబట్టి ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, అది గమనించాలని కోరుతున్నా. తర్వాత వచ్చి ఇదే తెలుగుదేశం పార్టీలో బుద్ధ వెంకట గారు ఏమన్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ గొంతు కోసారు అని మాట్లాడారు. దానికి సమాధానం ఏం చెప్తారు? పార్టీలోంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి అనకుండా ఎవరు పోరు సార్, మీ పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా. ఆయన పార్టీలో వెళ్ళలేదు కదండి, బుద్ధ వెంకట గారు అక్కడే ఉన్నారు పార్టీ. ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాం సార్. ఇప్పుడు నేనేదో ఇదే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు అధికార ప్రతినిధులుగా దాదాపు 5-6 మంది పనిచేస్తున్నారంటే ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళు కాకుండా ఉన్నారు కదండి. మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరి కార్పొరేషన్ చైర్మన్ చేశారు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధులకు ఏమైనా పదవులు ఇచ్చారంటే, లేదంటే పట్టాభికి ఏమైనా కార్పొరేషన్ చైర్మన్ చేశారా, లేదా గొట్టిపాటి మరి రామకృష్ణ గారికి ఏమన్నా కార్పొరేషన్ చైర్మన్ చేశారా, లేకపోతే పిల్లి మాణిక్యరావు గారికి ఏమైనా కార్పొరేషన్ చైర్మన్ చేశారా? వాళ్ళు ఏం చేశారు, కొత్తగా పార్టీలు ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళకి పదవులు ఇచ్చి 5 సంవత్సరాలు కష్టపడి వైసీపీలో పదవులు ఇవ్వకపోయాడు, ఎమ్మెల్యే పదవులు ఇవ్వకపోయినా తర్వాత న్యాయం చేస్తా ఉంటారు. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గర. చేశారు కదండి, చేసి చూపించాం మేము. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నాయకులకి ద్రోహం చేస్తారు వాళ్ళు. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. రామకృష్ణ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏపీలో కాస్త బలం పుంజుకునే పరిస్థితి కనపడుతుంది. షర్మిల గారు ఎంట్రీ, సరే ఆమెకు బాధ్యతలు ఏమనిపిస్తారని పక్క పెడితే
ఇప్పుడు అటు ఇటు సీట్లు రాని వాళ్ళు అక్కడ కాస్త రెండు వైపులా హౌస్ఫుల్ బోర్డులు కనపడతాయి 2 రోజులు పోయే కొద్దీ. సో మీకు నాయకత్వం కాస్త వలస వచ్చి, అంటే చాలా మంది ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ లేదా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కానీ గతంలో కాంగ్రెస్లో చేసిన వాళ్ళు అయి ఉంటారు ఆబ్వియస్లీ. మరి వాళ్ళని ఏమన్నా మీ వైపు మరల్చుకునే పరిస్థితి కనపడుతుందా? ఎన్నికలకి చాలా గట్టిగా సిద్ధమని నిన్న తులసిరెడ్డి గారితో సహా చాలా మంది మాట్లాడుతున్నారు సీనియర్స్ మొత్తం. అసలు శీలం గారు కూడా మాట్లాడారు పొద్దున, ఇప్పుడు మొత్తం ఒక టర్న్ రాబోతుందని. ఏంటా టర్న్? సార్ గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలు అట్లా హెచ్ఎంటీవీ ప్రేక్షకులు. సార్ ఇవాళ అంటే మీరు గమనిస్తే తీస్తున్న పక్కన పెడుతున్న వాళ్ళల్లో కూడా చాలా వరకు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా పనిచేసిన వాళ్ళు, అంటే ఆ రోజు ఎస్టాబ్లిష్ అవ్వటం కోసం గుండుగుత్తగా కాంగ్రెస్ పార్టీని మొత్తం తీసుకెళ్లారు. ఇవాళ మళ్ళీ 1 by 1 ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరిని పక్కన పెట్టి, అంటే ఎస్టాబ్లిష్ అయ్యాం మనం, కొత్త నాయకత్వాన్ని మన నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళతో పని అయిపోయింది కాబట్టి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు మీరు తీసుకోండి. కాపరామచంద్రారెడ్డి గారు, ఇక్కడ మల్లాది విష్ణు గారు, అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారు, లిస్ట్ చదువుకుంటా పోతే వీళ్ళంతా ఒకప్పుడు చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ లీడర్స్. సో ఆ రక్తాన్ని కొంచెం రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న రక్తాన్ని కొంచెం పక్కకు జరిపి వీరి యొక్క ఆలోచన విధానాన్ని పక్కన ఎస్టాబ్లిష్ చేసుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. మీకు కావాల్సిన లైన్ తీసుకున్నారు మొత్తానికి. లైన్ కాదు సార్, కంటికి కనపడలేదు. రాజకీయంగా ఇది తప్పు కాదు రామకృష్ణ గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసుల పేరుతో మీరు తెచ్చుకోవడానికి కూడా మంచి స్టెప్ అది. ఎస్ గో హెడ్. ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉంది వైఎస్ఆర్సీపీలో అంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ పింక్ స్లిప్ ఇచ్చి ఇంకొక ½ an hour లో ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళిపోవాలన్నట్టుగా తయారయ్యింది తప్ప వాళ్ళ సర్వీసెస్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి వాళ్ళు ఏ రకంగా మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీని కుళ్ళబొడిచి అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నించోబెట్టారు. ఇవన్నీ పక్కన పడేసి ఇవాళ వాళ్ళందరికీ పింక్ స్లిప్ ఇస్తున్నారు. గెట్ అవుట్ విత్ ఇన్ ½ an hour హ్యాండ్ ఓవర్ ల్యాప్టాప్ అయిపోయింది. సో ఇటువంటి తరుణంలో వారు ఇవాళ ఆలోచించుకోవాలి. ఎవరినైతే నాయకుల్ని అక్కడ అవమానాలు జరుగుతూ ఉన్నాయో ఆ నాయకులు ఇవాళ ఆలోచించుకొని, అందరూ శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకులే. సో ఆ శక్తి సామర్థ్యాలను ఇవాళ మనం ఎక్కడ వినియోగిస్తే మనకు గౌరవం దక్కింది, ఎక్కడ వినియోగించడం వల్ల మనం అబాస్పాలయ్యాం. సో డెఫినెట్ గా అక్కడ వినియోగించాల్సిన ఆవశ్యకత. మీరు ధర్మాన ప్రసాద్ రావు గారిది నిన్ననో మొన్న ఒక స్టేట్మెంట్ చూస్తే, అదే రోడ్లు అడుగుతున్నారు మీరు, సంక్షేమ కార్యక్రమాలకే నిధులు లేకపోతే మేము రోడ్లు యాడ్ చేసి వచ్చేది, మీరు రోడ్లు అడుగుతున్నారు, ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాం కానీ ఇప్పుడు రోడ్లు గిడ్లు కాదు, ముందు సంక్షేమ పథకాలకే మాకు దగ్గర డబ్బులు లేవు అని మాట్లాడిన ధర్మాన ప్రసాద్ రావు గారు. సో వీరందరూ కూడా బేరీజ్ వేసుకోవాలి. 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నప్పుడు మీరు అనుభవించిన స్వేచ్ఛ ఏంటి, మీరు ప్రజలకు చేయగలిగిన సేవ ఏంటి, మీ నియోజకవర్గాల్లో మీరు తీసుకురాగలిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అనేది వారు ఒకసారి గుండెల మీద చేసుకొని అటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయగలుగుతాము, వారు కూడా గౌరవంగా ఉండగలుగుతారు అనేది ఖచ్చితంగా వారికి అర్థమవుతోంది, ప్రజలకి అర్థమయ్యే కార్యక్రమం కదా. సో ఎలాగో రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు షర్మిల గారు లేకపోతే మిగతా బృందంతో కంఫర్టబుల్ గా సెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది అంటారు. అసలు షర్మిల గారు కాదండి, రాజశేఖర రెడ్డి గారు అనేవారు స్వర్గస్థులైన తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనతో ట్రావెల్ చేసిన సీనియర్ నాయకులకు ఉంది కదా. ఇప్పుడు పదవి ఒక్కదానితోనే మొత్తం జరిగిపోద్ది అనుకుంటే ఆ పదవి కోసం ఆయాసపడకుండా ఆశపడకుండా ఇక్కడ నిలబడిన నాయకులు కూడా కొంతమంది ఉండి వారి స్టేచర్ ని పెంచుకొని వారు నాయకుడు అంటే ఇట్లా ఆ గడప ఈ గడప తొక్కకుండా ఇట్లా నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని నిరూపించిన నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. వారికి ఏం నష్టాలు జరగల, కష్టాలు రాలేదు కదా. సో అంత కష్టపడి ఆయాసపడాల్సిన పనేం లేదు. డెఫినెట్ గా మీ మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ, మిమ్మల్ని తీర్చిదిద్దిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ హృదయపూర్వకంగా స్వాగతం జరిగిందేదో జరిగింది కానీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉంది. మోరోవర్ ఈ రాష్ట్రానికి కావాల్సిన మేళ్లు చేయవలసిన మేళ్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తానంది. రేపు ప్రజలకి చెప్పాల్సిన సమాధానంలో కూడా వీరు వచ్చినా కూడా ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు గర్వాప్సి ఎందుకు రిటర్న్ వచ్చారంటే ఇక్కడ ఏం సాధించలేకపోయారు, అక్కడ ఏం సాధించగలుగుతారని చెప్పుకునేదానికి కూడా నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కదా సార్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు పక్కన పెడితే అంత అనుభవించిన సీనియర్ నాయకులు రాష్ట్రం గురించి ఒక 10 నిమిషాలన్నా ఆలోచించాలి కదా. సో దానికోసమన్నా వారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన కార్యక్రమంగా ఖచ్చితంగా వారందరూ కాంగ్రెస్ పార్టీకి రావాలని కోరుతా ఉన్నారు. మీ వైపు నుంచి అసలు అలా ఇప్పుడు మామూలుగా ఈ మధ్యకాలంలో పార్టీలు చేరికల కమిటీలను ఒకటి వేసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర మరి ఇప్పుడు బయటకు వస్తున్న వాళ్ళని కాస్త వెంటనే వాళ్ళ తలుపు దగ్గరికి వెళ్ళి ఆహ్వానించుకోవటం ఈ ప్రయత్నాలు ఏమైనా మొదలైనయా రామకృష్ణ గారు?
ఎస్ డెఫినెట్ గా మీకు ఇది ఇవాళ కాదు, నెల క్రితమే మీకు మా పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ 20-25 మంది నాతో టచ్ లో ఉన్నారు అని నెల క్రితమే చెప్పడం జరిగింది పిసిసి ప్రెసిడెంట్ గారు. సో ఖచ్చితంగా లీడర్స్ ఎవరెవరు అయితే బాగుంటది, ఎవరి ద్వారా అభివృద్ధి పార్టీ బలోపేతం అవుతుంది అనేది సమీక్ష జరుగుతా ఉంది. వారితో కాంటాక్ట్ లో ఉన్నాము. వారు కూడా చాలా సుహృద్భావంగా వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వితిన్ 15-20 days అంటే ఈ మంత్ ఎండ్ కల్లా కూడా మనకి అవన్నీ కూడా చాలా క్లారిటీ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అంటారు వాళ్ళకి. అంతే కదా సార్, అంతే కదా సార్. లక్ష్మణ్ గారు మీరు చూస్తా ఉన్నారు. లక్ష్మణ్ గారు ఇక్కడ ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి మనం చూసాం. మధ్యప్రదేశ్ లో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది అన్నటువంటి ప్రచారం చాలా బలంగా జరిగింది ముందు నుంచి. కానీ భారీగా అభ్యర్థుల్ని మార్చి ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థిత్వం కూడా 3వ లిస్టులోనూ 4వ లిస్టులోనూ పెట్టారు. దీర్ఘమైనటువంటి చాలా లోతైనటువంటి కసరత్తు జరిగింది. అద్భుతమైన ఫలితాలు అక్కడ వచ్చినాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అసలు అభ్యర్థుల్ని మార్చడం దాదాపుగా ఇచ్చేస్తామని ముందే ప్రకటించి సరే లాస్ట్లో 6-7 మార్చారనుకోండి, 10 మందిని ఎంతమందినో. బట్ ఇక్కడ దెబ్బతిన్నారు. సో ఏపీలో జరుగుతున్న కసరత్తుని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇది రాజకీయంగా వైసీపీకి మేలు చేస్తుందా, లేదు మొత్తానికి తీసేస్తున్నారు అన్న వ్యతిరేకత స్ప్రెడ్ అయ్యి పార్టీకి నష్టం చేస్తుందా? ఏం చెప్తారు సార్? మ్యూట్లో ఉంది లక్ష్మణ్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ మ్యూట్లో. ఒక ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మందాక వైఎస్ఆర్సీపీ మిత్రుడు అన్నట్టు గెలిపే ప్రధాన ధ్యేయంగానే పనిచేస్తాయి అన్ని రాజకీయ పార్టీ. కాకపోతే రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలకు దూరం అవుతున్నాయి. పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంది, జరుగుతున్న పరిణామాలు ఏంది, ఏమైనా సంబంధాలు ఉంటున్నాయి? ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీ నుంచి బెంచులను తీసుకొచ్చి మంత్రులు చేశారు చంద్రబాబు నాయుడు. తర్వాత పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిజైన్ చేశారండి, నేను డైరెక్ట్ గా తీసుకోనని మాట చెప్పిన ఆయన కూడా కలవరం ఆయన తెలుగుదేశం నుంచి 1-2 వస్తే వాళ్ళను పెట్టుకున్నాడు తప్ప వాళ్ళు రిజైన్ చేయలేదు, మళ్ళీ పోటీకి. అంటే విధానం మారిపోయింది. ఒక విధానానికి ఇప్పుడైనా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీసుకునే నిర్ణయం అయితే నేను వ్యక్తిగతంగా సరైన నిర్ణయం అని చెప్పగలను. ఎందుకంటే పార్టీలో క్రమశిక్షణ తప్పిన వాళ్ళని క్రమశిక్షణ తప్పిన వాళ్ళు ఒక్కళ్ళే కాదండి. సరే కారణం ఏదైనా ఆయన విమర్శించిన వాళ్ళు పక్క పెడతారు సహజం. కానీ చాలా మందిని సర్వేలు పేరుతో పక్క పెడుతున్నారు అంటున్నారు కదా. చెప్పలేమండి, చెప్పండి. ఇప్పుడు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు, జనములో చెడ్డ పేరు తెచ్చుకున్నారు, జనానికి అందుబాటులో లేరు. అలా ఎదుట కోట్లు సంపాదించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ కంటికి కనపడ్డారు జనాలకి. సర్వేలకు వెళ్తే తిడుతున్నారు. అలాంటి వారికి ఎవరైనా కానీ ఏ స్థాయిలోనే ఉండని, వాళ్ళు ఎప్పటి నుంచైనా పార్టీలో ఉండని, లాయల్టీగా ఉండని, ఎలాగైనా ఉండని, వాళ్ళకి టికెట్లు ఇచ్చి అక్కడ నిలబెడితే గెలుస్తారా? ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి కదా. ఉన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళను కూడా కంపారిజన్ చేసుకొని పెట్టాల్సి వస్తుంది. పెట్టినప్పుడు ఏమైపోతారు, ఓడిపోతారు అనేటువంటి భావనతో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఏమైతుందంటే ప్రజలు ఉప్పల్ లక్ష్మణ్ తప్పు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు, ఇంకా రమణాన్ని తీసుకొచ్చారు, పాపం ఆయనకేం తెలియదు, మంచోడు, మనం ఆయన సరే ఓట్లు వేద్దామని ఎవరి మీద అభిమానము? జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాల మీదనో ఆ పార్టీని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని నమ్మైన వాళ్ళు అభ్యర్థి మారితే ఓట్లు వేస్తారు, లేకపోతే ఎక్కడేస్తారు? కానీ ఇక్కడ ఇంకొక ఇది జరుగుతుంది లక్ష్మణ్ గారు. ఇక్కడ లక్ష్మణ్ గారు బాగా చేయలేదు అనుకుంటే, లేదా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఫలితాలు బాగాలేనుకుంటే ఆయన తీసుకెళ్లి ఇంకో నియోజకవర్గంలో పెడతా ఉన్నారు. అది సమస్య. అది తక్కువ పెడుతున్నారు. అసలు టికెట్లే ఇవ్వమంటే కదా ఇప్పుడు గొడవ. ఇప్పుడు వేరే నియోజకవర్గానికి అయ్యా బాబు ఇక్కడ కాదు, కొంచెము ఫేస్ చేంజ్ అయిపోతుంది, ఇంకో నియోజకవర్గం పోయి పోటీ చెయ్యి, అక్కడ మీ నియోజకవర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయను అక్కడ అనేటువంటి ఈక్వేషన్స్ మీద మార్చుతుంటే అది వేరే అంశం. అంటే ఇక్కడ టికెట్లు ఇవ్వమని ముందే సమాజం కాబట్టి దాని మీద కదా ఈ తిరుగుబాటు వచ్చింది. బాగానే ఉంది, పార్టీ వద్దనుకుంటారు. స్పేస్ ఉంది అంటే తెలుగుదేశంలో స్పేస్ అయితే లేదు, పార్టీ ఇస్తుంది.
కాబట్టి ఇక్కడ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి పోవాలి. ఎవరు తెలుగుదేశం వాళ్ళు బయటకు వచ్చినా వైఎస్ఆర్సీపీలో స్పేస్ ఉండదు, వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినా తెలుగుదేశంలో స్పేస్ ఉండే అవకాశాలు తెలియదు. ఒకరికొకరికి ఉండొచ్చాము కానీ అదే ఒకటారే వాళ్ళ సందర్భాన్ని బట్టి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అంతే. 30 మంది 40 మంది 50 మందికి స్పేస్ అవకాశం మీరు లేవు. జనసేనకు ఉండొచ్చు కానీ ఆయన పొత్తులో ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర సీట్లు ఎక్కువ లేవు, అక్కడ కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఓపెన్ డోర్ ఓపెన్ చేసింది కాబట్టి అయితే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనేది కదా చర్చిస్తారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో చేస్తే కనీసం కేంద్రంలో అధికారంలో చెప్పుకొని ఏమన్నా జనంలో తిరగచ్చు, అదే చెప్పుకుంటారు. అధికారంలో అవకాశం అనేది కాంగ్రెస్ మనం లీడర్లు ఎవరికైనా చెప్తారు. ఇక్కడ పోనీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా, షర్మిల ఇమేజ్ ఒకటి పనిచేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పుడుంది, ఈ ఎన్నికల్లో లేదు. జనసేన తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్యనే నడుస్తుంది. ఉండొచ్చు కానీ వెళ్ళొచ్చు కానీ వెళ్ళిన వల్ల ప్రయోజనం లేనప్పుడు ఇవాళ రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారు, మనకి ఏంటి ప్రయోజనం వెళ్తే ఖాళీగా కూర్చుంటారా? ఇప్పుడు సీట్లు ఇక్కడ తీసేస్తే అక్కడ హౌస్ఫుల్ అయిపోయి ఉంటే పోటీ చేయకుండా కనుమరుగైపోతామన్న భయం ఒకటి ఉంటుంది కదా లక్ష్మణ్ గారు నాయకులకి. అదే అందుకని చెప్పే స్పేస్ ఉంది పోతారు కానీ అది కూడా ఆలోచిస్తారు అంటున్నా నేను. ఇప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళు తగ్గినట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగుదేశం పార్టీ అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కఠిన నిర్ణయంలో మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి పోతాడని నేనైతే అనుకుంటాను. వెనక్కి రారు, మోస్ట్లీ రాడు ఆయన. కాదు చెప్తున్నా నాయకుల మధ్య. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టెప్ వెనక్కి వేస్తారు, ప్రతి సందర్భంలో నేను గమనించినా వేస్తారు. దానికి నేను కారణాలు చెప్పమంటే చెప్తా గానీ ఇప్పుడు అంత మంచిది కాదు అని ఊరుకున్నాను అంత సందర్భంగా. అందువల్ల ఏంటంటే తెలుగుదేశంలో దొరికే అవకాశం ఉన్నాయి చాలా మందికి, అందువల్ల అటుపోయే అవకాశాలు ఉన్నాయి. సరే ప్రయత్నాలు చేసుకుంటారు, ఎలా వెళ్తారు ఏం వెళ్తారు అంటే నేను అందుకని చెప్పదలుచుకోవాలి అన్న మాట. మేడ బట్టి ఉంటారు, వ్యవహారాలన్నీ నడుపుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే షర్మిల గారు అధ్యక్షత వహిస్తారో లేకపోతే ఏదైనా బాధ్యత తీసుకుంటారో ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ చేస్తారో అని ఇప్పుడు చర్చలు జరుగుతుంది. ఇక ఫైనల్ కాకుండా కూడా నేనైతే కాంగ్రెస్ మిత్రుని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నిజంగా అన్నగారి మీద కోపంతోనో లేకపోతే అన్నగారిని ఓడించాలనే దృష్టితో ఆమె రాగలిగితే ఆమె చేకూరుతుంది. ఎందుకు వ్యతిరేక ఓటు శాతం బాగా ఉంది కాబట్టి ఎన్కేస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆమె వచ్చి అన్నగారి మీద నిజంగానే చిత్తశుద్ధితో నేను రాజకీయాలకి వచ్చాను, ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలో చేరాను అని భావిస్తే మరి ఆమె అన్నగారి మీద పులివెందులు పోటీ చేస్తారు అసెంబ్లీకి. చాలా మంది ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు, మరి చేస్తారా లేదా అది చూడాలి. పులివెందుల్లో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అది లేదు, ఇంకో ఆప్షన్ అడుగుతారు. పోటీ చేస్తారు, నియోజకవర్గాలు పోటీ చేస్తే దాన్ని ఎవరు పోటీ అన్నారు. రైట్, అంటే హెడ్ ఆన్ కొలిజన్ అంటారు మీరు, హెడ్ ఆన్ కొలిజన్ అంటారు. అది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తే అప్పుడు మాత్రమే వైరుపక్షంగా భావించాలంటారా లక్ష్మణ్ గారు? అది వేరు కాదండి, రాహుల్ గాంధీ వేరు, మోడీ గారు వేరు. ఇక్కడ అన్నా చెల్లెలు కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు ఆమెనట్లయితే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిల గారిని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? డెఫినెట్ గా వాళ్ళ పార్టీ బలపడటం కోసం తెచ్చుకుంటున్నారు, అందులో సందేహం ఉంది మీకు? మాట్లాడు. రైట్, ఒక్కసారి లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాజశేఖర్ గారు, ఇక్కడ సమస్య ఇందాక లక్ష్మణ్ గారు చెప్పింది కూడా సరే, అభ్యర్థుల మీద సర్వేలు వ్యతిరేకంగా ఉంటే నిజంగా కూడా మార్చడానికి అదే ప్రధానమైన కారణం అయి ఉంటుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గం అభ్యర్థి ఇంకో చోట కొంతమేరకు నాన్ లోకల్ అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సర్వేలో బాగలేదు కాబట్టి కొంతమందిని పక్కే పెడుతుండొచ్చు, బట్ కొంతమందిని వేరే నియోజకవర్గాలకి అసైన్ చేస్తున్నారు. ఉదాహరణకి నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడిని తీసుకొచ్చి ఆయన్ని గుంటూరు చేయమంటున్నారని ఇట్లా రకరకాలుగా వినపడతా ఉంది. ఇంక ఎమ్మెల్యేలు కూడా కొంత మొన్న మన అమర్నాథ్ గారికి ఇంకెక్కడో ఇచ్చారని చెప్పి ఇలా రకరకాలు వస్తూ ఉన్నాయి, చోడవరం ఇచ్చారని చెప్పి. వీటిల్లో దీనివల్ల ఇప్పుడు ఇక్కడ అతని ఇది బాగలేదు, కొంత సర్వేలో అవినీతో లేదు ప్రజలకు అందుబాటు లేకపోతే ఇలాంటి ఫీడ్బ్యాక్ ఉన్న మనిషిని
వేరే నియోజకవర్గంలో పెట్టడం వల్ల ఈ సమస్యలన్నీ అలాగే ఉంటాయి, ప్లస్ అక్కడ మళ్ళీ కొత్త అభ్యర్థి అవుతారు. దీనివల్ల ఏంటి లాభం? రాజశేఖర్ గారు మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి రాజశేఖర్ గారు. సార్ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి సార్. అంటే మీరు అన్నట్లు కొంత ప్రజాదరణ తగ్గితే ఇక్కడ తగ్గిన తర్వాత మరొక చోట నిలబడటం అనేది ఈక్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మేము ఆలోచన చేస్తాం. ఈక్వేషన్ అంటే సమీకరణలు, మరి కులాలకు కానీ మతాలు కానీ సమీకరణలు ఉంటాయి కదా సార్. కొన్ని ప్రాంతాల్లో కొందరికి అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితులు అనివార్యంగా ఏర్పడుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా తీసివేయాల్సినటువంటి పరిస్థితులు, పూర్తి స్థాయిలో వారి మీద ఒక బ్యాడ్ రెప్యుటేషన్ అనేటువంటిది అంటే అంతే. కాబట్టి ఇలాంటి సమీకరణలు అనేటువంటిది ఇది గెలిపే లక్ష్యంగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ మార్పులు చేర్పులు ఇలాంటివి. రాజకీయ ఒక పార్టీగా మరి ఖచ్చితంగా ఎవరైనా ఆలోచించేది కూడా గెలుపు గురించి ఆలోచించారు. మమ్మల్ని కూడా మరి ఎందుకు వేరుగా చూస్తున్నారో తెలియదు. మరి వాళ్ళు అలా మారుస్తున్నారు ఇలా మారుస్తున్నారు అని ఏదేదో మాట్లాడతారు. అది ఇంకా మాకు పూర్తి స్థాయిలో అది అంతర్గత వ్యవహారం, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ఎన్ని మార్చినా కూడా అంతిమంగా తీర్పియాల్సింది ప్రజలే కదా. ఖచ్చితంగా అందుకే మేమేమంటాము, ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారండి, చాలా స్పష్టంగా ప్రజల్ని ఉద్దేశించి మీకు మేలు చేశామని భావిస్తేనే మమ్మల్ని ఆశీర్వదించండి అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ దేశ రాజకీయ చరిత్రలో బహుశా ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు అలా మాట్లాడే. అంటే ఇందాక దీపక్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను నా పథకాలు ఉంటే చాలు, ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు గతంలో ఎన్టీ రామారావు గారు అనేవాళ్ళు గడ్డి పూసలతో సమానం అని. అలాంటి భావన ఏమన్నా ఉందా? నేను నా పథకాలు ఉంటే చాలు, పైన దేవుడు కింద ఓటర్లు, ఈ మధ్యలో వీళ్ళ దేవుందన్న భ్రమలో ఏమన్నా ఉన్నారా అని ఒక సందేహం రాజశేఖర్. సార్ ఇప్పుడు అలాగే కాదండి, ఇప్పుడు ఎమ్మెల్యేలు అనేటువంటి లేకుండా పోతే గ్రౌండ్ ఎలా అవుతాయి అంటే ఏదైనా ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యేలు కూడా కనుసన్నలో అందులో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యేల అవసరత ప్రజల సమస్యలు తీసుకొచ్చేది ఎమ్మెల్యేలు కదండి. అసెంబ్లీలో కానీ లేదా ముఖ్యమంత్రి దృష్టి కానీ ఆ సమస్యలు తీసుకొచ్చిన తర్వాత వాటిని పరిష్కారం చేస్తున్నటువంటిది ప్రభుత్వం చేస్తుంది పరిష్కారం. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది. గౌరవం లేకుండా ఎలా ఉంటుందండి ఎమ్మెల్యేలకి? అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వేరే విధంగా కొంతమంది టికెట్ రానటువంటి వాళ్ళు రెండు మాట్లాడతారు, మీరే చెప్పారు. అంతకు సహజంగా టికెట్ రాకపోతే వాళ్ళు విమర్శలు అనేటువంటిది ఏ పార్టీ మీద చేస్తారు. దానికి ఉదాహరణ నాని గారు, కేసీఆర్ నాని గారు చూసాం కదా, ఆయన చేసినటువంటి విమర్శలు లేదా వాళ్ళ అమ్మాయి గారు చేసినటువంటి విమర్శలు చూసాం కదా. ఇవన్నీ సాధ్యమైనటువంటి విమర్శలే రాజకీయ పార్టీల్లో. టికెట్ రానప్పుడు ఎవరైనా నేనున్నా మరొకరైనా సహజంగా. కానీ రాజకీయంగా ఇంకొక మాట చెప్పండి రాజశేఖర్ గారు, అంటే 2-3 నెలల 3 నెలలు కనీసం ఉంది దగ్గర 3 నెలల ముందే ఒక అభ్యర్థిని అక్కడి నుంచి పక్కకి పెడుతున్నామని మీరు ప్రకటించడం ద్వారా ప్రతిపక్షానికి మంచి చాయిస్ ఇచ్చినట్టు కాదా? ఆ అభ్యర్థిని కావాలంటే తీసుకోవచ్చు, లేదు వాళ్ళ అభ్యర్థికి మీ దగ్గర తిరుగుబాటు అభ్యర్థికి బేరీ చేసుకోవచ్చు, వాళ్ళ ఛాన్సెస్ బెటర్ చేసిన పరిస్థితి అవుదా? అంటే ఆఖరి దాకా మీరు హోల్డ్ చేయకుండా ముందే నిజాయితీగా ఉన్నట్టుంది, కానీ అదర్ పక్షానికి బెటర్ చేసే స్టెప్ అవుదా అది? అది సార్ మీరు మరోలా కూడా ఎందుకు భావించకూడదు, మరోలాగా ఎందుకు మాట్లాడకూడదు? మేము ఎన్నికలకి ముందే సిద్ధపడుతున్నామని, లేదా అసంతృప్తులున్నా లేదా మరొకరున్నా ఉద్యోగింపులు చేసుకునేటువంటి ప్రయత్నము, లేదా వారికి మరొక అవకాశం కల్పించేటువంటి ప్రయత్నము చేసే దాంట్లో భాగంగా ముందే మేము అడ్వాన్స్ గా ఎన్నికలకు సిద్ధపడ్డాము అనేటువంటిది కూడా ఎందుకు ఆలోచించకూడదు? రైట్. దీపక్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశంలో అసలు ఈ కసరత్తు అంటే ఒకవైపు మీకు ఈసారి ప్రత్యేకమైన ఇంకో సమస్య ఏంటంటే జనసేనతో పొత్తు. ముందు వాళ్ళకి మీకు జిల్లాల వారీగా సీట్లు ఫైనల్ కావాలి. ఇప్పుడు వైకాపా నుంచి కొంతమంది ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇప్పుడు 5-6 వాళ్ళే ఎక్స్పెల్ చేయబోతా ఉన్నారు. ఇంకా క్యాండిడేట్లు మారిస్తే అందరు కాకపోయినా కొంతమంది బయటకు వస్తారు. ఈ రష్ని సర్దుకోవటం, అంతిమంగా ఎన్నికలకి బాగా వెల్ ఇన్ అడ్వాన్స్డ్గా క్యాండిడేట్లు ప్రకటన జరిగితేనే వాళ్ళు గ్రౌండ్లో కాస్త వాళ్ళ గ్రౌండ్ కావడానికి టైం సరిపోదు.
మరి ఆ కసరత్తు ఏమన్నా మొదలైంది? ఎందుకంటే ఇప్పటిదాకా మీ ఎమ్మెల్యేల గురించి పెద్దగా ఎక్కడ చర్చ రావట్లా, ఏంటి స్టేటస్? మొన్ననే లోకేష్ గారు ప్రెస్ లో ఎవరో అడిగితే దానికి క్లియర్ గా చెప్పినారు, మా లిస్ట్ ఇస్ రెడీ, పండగ టైంకి ఇట్ విల్ కమ్ అవుట్, దేర్ ఇస్ అ క్లారిటీ మా పార్టీలో అబౌట్ క్యాండిడేట్స్, ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ ఫైనల్ టిక్కరింగ్ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి ఎందుకు ఈ రోజు దూరం అయినారు? సో ఈ పార్టీ అధికారానికి వచ్చేదానికి అంత క్రూషియల్ గా వర్క్ చేసిన వాళ్ళు ఈ రోజు ఎందుకు అవన్నీ అవసరం అండి. ఒక నిమిషం అది డిబేట్ చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, మీరు చెప్పండి సార్. భయపడుతూ ఉండరు. అది కుటుంబాన్ని వైఎస్ఆర్ ఇప్పుతున్నారని చెప్పి ఆందోళన భయము ఉంది, నాకు అర్థమవుతా ఉంది. కుటుంబం అంతర్గత వ్యవహారం అండి. మీరు మాట్లాడండి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. దీపక్ రెడ్డి గారు ఆందోళనలో ఉన్నారు. దీపక్ రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ వ్యవహారాలు ఇస్తే ఆయన చంద్రబాబు గారు వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, లేకపోతే పత్రమైపోయి ఉన్నాడు, భయంలో ఉన్నాడు, వారు నన్ను మాట్లాడలేరు, దయచేసి వారి మైక్ కట్ చేయండి, నేను కంప్లీట్ చేస్తాను, తర్వాత వారికి మీరు చెప్పండి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అని అంటే, వైఎస్ఆర్ పార్టీలో ఉండే రెడ్డి ఎమ్మెల్యేలు ఆత్మగౌరవంతో ఉండే వాళ్ళు ఉండలేని పరిస్థితి ఆ పార్టీలో వచ్చింది. ఎందుకు అది వచ్చింది? జగన్ లబ్ధమని గుండె కాదు, నాది జగన్ అనే కొట్టుకుంటుంది ఆ గుండె అనే మనిషి ఈ రోజు ఇంత బాధతో ఆ పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చింది? కాపు రామచంద్రారెడ్డి గారు, నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను, నేను వీర విధేయుణ్ణి, నాకు కనీసం ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి, నేను కలిసిపోతాను అని అంటే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచినారు అనేది ఇది ఇంపార్టెంట్ మీకు క్యాంపెయిన్ పాయింట్స్. కానీ దీపక్ రెడ్డి గారు, నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు సంక్రాంతికి లిస్టు మేము రిలీజ్ చేస్తామని, అంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే అభ్యర్థులు ఈ వీళ్ళని చూసుకోవటం బేరీజ్ వేయకుండా మీ లిస్టు మీద ముందుకు వచ్చేస్తాను ఆశించవచ్చా? వైసీపీ నుంచి నాకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు అనేది మాకు వచ్చిన సమాచారం. మా దగ్గరికి వచ్చిన వారు క్లియర్ గా వారు ఈ రాష్ట్రాన్ని మేము కాపాడాలా, మా పదవిని ముఖ్యం కాదు, మేము చంద్రబాబు గారి పక్షాన దగ్గర మేము పనిచేస్తాము, రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. సీట్లు ఆశించకుండా అది ఈ పాయింట్ అందరూ ఒకసారి గమనించాలి. సో మా స్వార్థం ముఖ్యం కాదు, ముందు రాష్ట్రం ముఖ్యం అని చెప్పి పెద్ద మనసుతో వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వారికి కూడా అర్థమైంది ఈ రోజు రాష్ట్ర పరిస్థితి. కానీ ఇక్కడ అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే అండి, జోక్ ఆఫ్ ద సెంచరీ, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో అది ఎప్పుడో చనిపోయిన పార్టీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏమో వెంటిలేటర్ పైన ఉండే పార్టీ. సో అటువంటి పార్టీలో కూడా ఇప్పుడు పునర్జీవము ఆంధ్రప్రదేశ్ లో రావాలని చెప్పి వాళ్ళని కూడా ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ కనపడతా ఉంది. ఇది నాకు జోక్ ఆఫ్ ద సెంచరీ. అట్లా సార్ మీరిద్దరు కొట్టుకోవడం కంటే కాస్త మేము అదే అనుకుంటాం, తెలంగాణలో ఏదో 4-5 పార్టీలు ఎంతసేపు మీ 2 పార్టీల మధ్య వైరం, ఏదో కుటుంబ కలహాల్లాగా కులాల కొట్లాట, దానికంటే కాస్త 3-4 పార్టీలు పెరిగితే కూడా మంచిదేమో రాష్ట్రానికి. దీపక్ రెడ్డి గారు గెలుస్తారా గెలవరా వేరే విషయం, కానీ 10 పార్టీలున్నా స్వాగతిస్తాము, కానీ తెలుగు జాతిని మోసం చేసి ద్రోహం చేసి రాష్ట్రాన్ని విభజన చేసి ఇంత నష్టంలోకి దోచిన కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ ప్రజలు దాన్ని క్షమించరు, గుర్తు పెట్టుకొని ఉంటారు. ఇంకా ఆ గుండెల్లో అట్లే ఉన్నాయి. ఎన్ని కథలు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇదిగో ఇట్లా కొందరు పోయి ఆ చనిపోయిన డెడ్ బాడీకి ఏదో కొంచెం లైక్ కావాలని చెప్పి ట్రై చేయటమే. అందుకనే జోక్ ఆఫ్ ద సెంచరీ అని చెప్పి చెప్పినాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ మెయిన్ పాయింట్ లాస్ట్ ముగిస్తా ఉండండి కామెంట్ తో, 175కి 175 గెలుస్తున్నాము అని గంభీరంగా మాట్లాడే వైసీపీ వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ విధంగా క్యాండిడేట్స్ ని మారుస్తున్నారు? సో ఒక పక్కన ఎందుకు మారుస్తున్నారు? నాన్ పర్ఫార్మెన్స్, వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత ఉంది, లేకపోతే కరప్షన్ ఉంది అని వారు అంటున్నారు. ఉంది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారి బాధ్యత కాదా? నాన్ పర్ఫార్మెన్స్ ఎందుకు నువ్వు పర్ఫార్మ్ చేయలేదు, ఎందుకు నువ్వు ప్రజల సమస్యలు తీర్చలేదు, ఎందుకు నువ్వు కరప్షన్ చేయలేదు అని చెప్పి అడగకుండా ముఖ్యమంత్రి గారు వారిని పక్కకు పంపించటము తప్పించటము అని అంటే ముఖ్యమంత్రి గారికి కూడా దీంతో ఒక భాగం ఉన్నట్టు కదా. ఈ రోజులు ఏమన్నారు, మేము చేసిన సంక్షేమం
నన్ను చూసి ఓట్లేస్తారు అన్నప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వీరి మీద ఈ అన్ని తప్పులు దోసేసి వారు తప్పించుకొని వీళ్ళని స్కేప్ కోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు వైసీపీలో ఉండే ఎమ్మెల్యేని మీరు డోర్ మూసేసి అడిగితే వాళ్ళందరూ అనేది ఒకటే ఒక మాట, మార్పు రావాల్సింది మాలో కాదు, ముఖ్యమంత్రి గారిని మార్చాలా, మార్పులు వాళ్ళు రావాలా అని చెప్పి ప్రతి ఒక్కరు బిహైండ్ క్లోజ్ డోర్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు పాదయాత్రకు పెట్టిన ముద్దులు, ఆ రుణం మేము పెట్టుకోదలుచుకోలేదు, ఈ ఎలక్షన్ లో అది ఆ ముద్దులు వెనక్కి ఇచ్చి వారిని ఇంటికి పంపించాలా అని చెప్పి డిసైడ్ అయినారు. దిస్ ఇస్ ద ట్రూత్ ఇన్ ద ఫీల్డ్ ఇన్ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి చెప్తూ రామకృష్ణ గారు మొత్తానికి కాస్త ఇప్పుడు మామూలుగా రాజకీయాల్లో ఒకటి చెబుతారు, ఏమీ లేకపోతే ఇగ్నోర్ చేస్తారు, అసలు వాళ్ళ గురించి ప్రస్తావించరని. బహుశా కాంగ్రెస్ ఆ స్టేజ్ దాటి మిమ్మల్ని విమర్శించి కాస్త ఘాటుగా మీ మీద కూడా బాణాలు సంధించే పరిస్థితి ఇప్పుడే దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు, 40 మంది టచ్ లో ఉన్నారని ఆయనే చెప్తా ఉన్నారు. ఏంటి నిజంగా కాస్త ఊపొచ్చే పరిస్థితి కనపడుతుందా? సార్ ఒక సామెత చెప్తా ఉంటారు రఘువీరారెడ్డి గారు ఎప్పుడు, గరికి మేసిన గాడి చచ్చిద్దేమో గానీ గరికి చావదు, గరికి లాంటిది కాంగ్రెస్ పార్టీ అని. సో అటువంటి తరుణంలో ఎట్లా కొట్లా మేము బతికి బయటకు వస్తానే ఉంటాము, దాని గురించి చింత అవసరం లేదు. ఇప్పుడు నాకు 40 మంది టచ్ లోకి వచ్చారు అంటే అర్థం ఏమి? దాంట్లో జీవం ఉంది, జీవం ఉన్నప్పుడే కదా దాన్ని బతికించుకుందామని వస్తారు. పార్టీ సార్, పార్టీ అంటే నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాణం ఉంటుందా, టీడీపీకి ప్రాణం ఉంటుందా, వైసీపీకి ప్రాణం ఉంటుందా? నాయకత్వం, నాయకులు, ప్రజలు ఒక కూటమిగా చేస్తే అదే కదా పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోవడం ఏంటో మరి ఆ అనాలిసిస్ ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ సరే పక్కన పెడితే ఇద్దరు కూడా ఏకదాటిపైన కాంగ్రెస్ పైకి రావడం అనేది ఒక నాకైతే చాలా ఆనందంగా, అంటే డెఫినెట్ గా ఇద్దరు కూడా తడుముకుంటున్నారు. ఎవరికి నష్టం జరుగుతుందో, ఏంటి పరిస్థితి అనేది. దీపక్ రెడ్డి గారు తడుముకోవడంలో కూడా నాకు అర్థమైన అంశం ఏమంటే, నేను ఎప్పుడైతే ప్రత్యేక హోదా, విభజన హామీలు అనేవి టచ్ చేశానో అది అక్కడ కూడా కొంచెం టచ్ అయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలం తీసుకున్నప్పుడు ఇద్దరు కూడా టోటల్ గా ఫెయిల్ అయిన తరుణంలో ఇవాళ ఆప్షన్ ఎక్కడుంది అంటే కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రాష్ట్రంలో మిగిలి ఉంది. సో అటువంటి తరుణంలో ప్రజలు ఏమన్నా ఆలోచనలో పడినప్పుడు ఇద్దరులో ఎవరికి డ్యామేజ్ జరుగుద్ది అనే దాంట్లో ఇద్దరు మా పైకి రావటం, మా పైకి బాణాలు ఎక్కి పెట్టడం సహజమైంది రాజకీయాల్లో. సరే అది పక్కన పెడితే లక్ష్మణ్ గారు ఏమన్నారంటే షర్మిల గారిని తీసుకురావడం అనేది వ్యక్తిగతంగా అన్నా చెల్లింది. సార్, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత కక్షలు లేకపోతే ఆస్తుల పంపకాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రకారం కేంద్రంలో పార్టీ ఇచ్చిన సూచనల ప్రకారం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే కాన్సెప్ట్. పోటీ చేయడం అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరెక్కడ పోటీ చేయాలి ఏంటి. డెఫినెట్ గా సేఫ్ పాయింట్ కూడా ఎత్తుక్కుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని దింపడం, జగన్మోహన్ రెడ్డి లక్ష్యం చంద్రబాబు నాయుడిని దింపడం, వీరిద్దరు లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి వారు ఓటు వెళ్లకుండా కాపాడుకోవడం, మా లక్ష్యం మా ఓటు శాతం పెంచుకోవడం. ఈ స్ట్రాటజీస్ లో ఎవరు ఎక్కడ కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఆలోచించి కంటెస్ట్ చేసి ఆ నాయకత్వాన్ని స్టేబుల్ చేసి ఎస్టాబ్లిష్ చేసేదానికి ప్రయత్నిస్తాం. కానీ ఇట్స్ నాట్ ఈ పర్సనల్ వారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ ప్రజలకి ఆ రోజు మా పైన జరిగిన అసత్య ప్రచారాలు గాని, మా పైన జరిగిన బురద గాని ఇవాళ కొంత వివరించి చెప్పడానికి ఖచ్చితంగా ఆవిడ మాకు ఒక అస్త్రంగా ఉపయోగపడతారు. దాన్ని నో డౌట్. ఒక సందేహం వస్తుంది రామకృష్ణ గారు, షర్మిల గారి నాయకత్వం తీసుకున్న తర్వాత రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని దింపటమే కాంగ్రెస్ లక్ష్యం అయితే ఒక రకమైన స్ట్రాటజీ ఉంటుంది. చెప్తున్నా మీకు పాయింట్, ప్రజల్లో జరుగుతున్న చర్చ. జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా విమర్శించి వైసీపీ అనుకూల ఓటు చేల్చడం అనేది ఒక స్ట్రాటజీ. అది కాదు మేము పెరగటం, వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా లేకపోతే మేమే వస్తాం అనుకుంటే రెండు వైపులా గత 10 ఏళ్లలో జరిగిన లోపాలను ఎత్తి చూపడం ద్వారా మీరు బలపడటం అవకాశం ఉంటే మీరు రావటం అన్నది ఏది స్ట్రాటజీగా ఉండే అవకాశం ఉంది. దాన్ని బట్టి ప్రజలు ఒక అంచనాకు వస్తారు. సార్, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మేము బలపడాలి, ప్రజలు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి. సో అటువంటి తరుణంలో 10 ఏళ్ల సీక్వెన్స్ చెప్పుకుంటా వస్తాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎలా జరిగింది, ఈ 10 ఏళ్ల పరిపాలన అంటే 2014 to 19 to రేపు ఎలక్షన్ వరకు డెఫినెట్ గా మొత్తం గ్రాఫ్ వేసి చిట్టా వేసి ఎక్కడ రాష్ట్రం కుంటుపడింది, ఎందుకు కుంటుపడింది, విభజన వల్ల జరిగిన నష్టం, దాన్ని పూడ్చుకోలేని పరిస్థితి. విభజన వల్ల
విభజన వల్ల రాష్ట్రానికి ఇబ్బంది అనే కదా ఒక చట్టాన్ని ఇచ్చి పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేట్ క్యాబినెట్ నిర్ణయం చేసి పంపించి ఇవన్నీ చేసింది ఎందుకు? అవన్నీ పూడ్చుకోవడానికి. అవి సాధించుకోలేకుండా ఇంకా 2014లో యుద్ధం చేస్తామని టీడీపీనో 2014లో యుద్ధం చేస్తామని వైసీపీనో మాట్లాడుతా ఉందంటే కాంగ్రెస్ మళ్ళీ ఎక్కడ పునర్జీవం పొందుద్దో, ఒక వర్షం పడతా ఉంది, వర్షంలో మళ్ళీ ఆ గరికి ఎక్కడ మొలుస్తుందో అని భయపడుతున్నారు అనేది తేటతెల్లం అవుతా ఉన్న తరుణంలో డెఫినెట్ గా మా వారు మేము బలపడటం, ప్రజలకు మేలు చేయడం కోసం ఎవరితో రాజీ పడేలేదు, ఎవరిని అందలానికి ఎక్కించేదానికి హెల్ప్ చేసేది. షర్మిల అన్న వదిలిన బాణం అన్నకే తగులుతుందా లేకపోతే చంద్రబాబు గారికి కూడా తగులుతుందా అన్నది చర్చ. రామకృష్ణ గారు ఏం చెప్తారు? సార్ ఆ రోజు ఆవిడ వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆవిడ ఆ రోజు అన్న వదిలిన బాణం అయి ఉండొచ్చు. ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆవిడ కాంగ్రెస్ పార్టీలో పైన ఖర్గే గారి నాయకత్వంలో మేడం సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వదిలే బాణం అవుతుంది. అది డెఫినెట్ గా నేను ఇందాక నుంచి చెప్తుంది, మా ఓటును పెంచుకోవడం కోసం, మేము ఎస్టాబ్లిష్ అవడం కోసం పనిచేస్తాం కానీ ఇంకెవరినో ఎస్టాబ్లిష్ చేయడం కోసమో లేకపోతే ఇంకెవరినో వ్యక్తిగతంగా దించడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. రైట్. ఆఖరిగా లక్ష్మణ్ గారు, మొత్తంగా ఏపీలో రాబోయే రోజుల్లో ఈ లొక్కలు పార్టీలు సరే ఇవన్నీ ఎలాగో జరుగుతుంటాయి చూస్తాం కానీ అంతిమంగా మీకేం కనపడుతుంది? జనసేన ఆ పాయింట్ కూడా మనం ఎలాగో ఈ చర్చలో ఉన్నాం కాబట్టి బీజేపీ పరిస్థితి ఏమై ఉండొచ్చు? పార్లమెంట్లో సీట్లు ఎక్కువ అడుగుతున్నారు, తెలుగుదేశంతో పొత్తుకొని ఒక చర్చ నడుస్తుంది. అసలు పొత్తు పెట్టుకుంటారా? 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే మీకు అక్కడే ఉంటారు, మీకు సమాచారం ఉంటుంది, ఏంటి స్టేటస్? బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? లేదు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పొత్తు పెట్టుకోవడే ప్రయత్నాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పూర్తిగా పొత్తు అనేది నేను పెట్టుకునే పరిస్థితులు లేను, కాకపోతే రేపొద్దున కేంద్రంలో అధికారంలోకి వస్తే అది మా మద్దతు మీకే ఉంటుందని చెప్పినట్టు సమాచారం ఉంది. అది కూడా వైసీపీ తెలుగుదేశంతో ఇంకా చర్చలు నడుస్తూ ఉన్నాయి. కాకపోతే పార్టీలో కొంతమంది పొత్తు ఉండాలని, కొంతమంది వద్దు అని ఇక్కడ వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర నాయకత్వం ఫైనల్ గా ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి బహుశా సంక్రాంతి లోపల, సంక్రాంతి అయిపోతున్నా ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ. మొన్న సత్యకుమార్ గారు ఒక చోట మాట్లాడుతూ బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన తెలుగుదేశం నుంచి ఇంతవరకు అసలు వాళ్ళు అప్రోచే కాలేదు, అడగట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఆయనతో అడిగిస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా అన్నారు. అంటే ఇది వరకు పైపైన అన్నమాట, లోపలైతే చర్చలు జరుగుతున్నాయి అంటారు. చర్చలు జరుగుతున్నాయి, ఆయన తెలియకేం కాదు, చర్చలు జరుగుతున్నాయని ఎలా చెప్పగలుగుతాడు? పార్టీలో ఒక చెప్తున్నారు, ఎందుకు వచ్చారు, విజయవాడకు వచ్చారు, కేంద్ర నాయకత్వం నుంచి 2 రోజులు కూర్చున్నారు, అభిప్రాయం తీసుకున్నారు, ఇవన్నీ జరిగాయి. పక్కా సమాచారంతో వాళ్ళు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు. అయితే నేను ఏం భావిస్తున్నానంటే పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తున్నమాట వాస్తవం. ఇది పొత్తు బాగుంటది, పొత్తు పెట్టుకుంటే బీజేపీకి సరే, బీజేపీ కొన్ని సీట్లు అడుగుతుంది, అది ఉందా చంద్రబాబు నాయుడు గారి కంటే? లేదు. లేనప్పుడు మనం పోయి ప్రయోజనం ఏముంది అనేది ఒకటి. సరే ఒంటరిగా వెళ్తాము, వచ్చినది ఓటు. సరే ఎవరు గెలిచినా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నా, ఇద్దరు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. మోడీ గారు మళ్ళీ ఇద్దరు వాళ్ళకే సపోర్ట్ అంటారు, మళ్ళీ సపోర్ట్ చేస్తారు ఇద్దరు. వాళ్ళకి నష్టం లేదు, అక్కడ బీజేపీకి ఏం నష్టమేమి లేదు. ఇంకా అసెంబ్లీలో వాళ్ళు జీరోలో ఉన్నారు, వాళ్ళేమీ ఆశ పెట్టుకోలేదు. అంటే ఎన్నికల్ని ఫేస్ చేయటంలో ఇబ్బందులు లేకుండా ఈడీలో, ఐటీలో, సిబిఐలో ఈ గొడవ లేకుండా ఉండటం కోసం కూడా కాస్త పొత్తుంటే బాగుండన్న ఆలోచన ఉంది అని ఒక చర్చ. దీపక్ రెడ్డి గారు ఏంటి కాస్త కుదిరే అవకాశం ఆఖరిగా, ఎందుకంటే మీతో పొత్తు గురించి కాబట్టి లాస్ట్ సెంటెన్స్. యాక్చువల్ గా నేను బీయింగ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ హైపోథెటికల్ గా నేను చెప్పకూడదండి, కానీ ఒకటి నేను ఒక ఐడియా వచ్చిన దానికి చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఒక పక్కన ఉంది, వేరే అన్ని పార్టీలు ఇంకొక పక్కన ఉన్నారు. క్లియర్ గా అన్ని పార్టీలు ఇండివిజువల్ గా అనౌన్స్ చేయడం ఏంది అని అంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, మేము ఏమి చేయాలన్నా కానీ అందరికి ఒక దాటి మీదకి వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుతాం అని అన్నారు. సో దాన్ని బట్టి మీరు ఒక అండర్స్టాండింగ్ కి రావచ్చు. సో ప్రతి ఒక్కరికి ఒకటే ధ్యేయం,
స్వార్థ ధ్యేయం కాదు, రాష్ట్రాన్ని కాపాడే ధ్యేయం. ఏ విధంగా చేయాలో మీరు త్వరలో మీరు చూడబోతా ఉంటారు దాన్ని. బీజేపీతో కొంత చర్చలు జరుగుతున్నాయి అని లక్ష్మణ్ గారు అంటా ఉన్నారు. అంటే అంత మేరకన్నా మీరు అంగీకరించే పరిస్థితి ఉందా, లేదా ఇవన్నీ లాస్ట్ లో వెండి తెర మీద చూడమంటారా? నేనైతే అఫీషియల్ గా జరుగుతున్నాయని చెప్పలేను, జరగలేదని చెప్పలేను. కనీసం ఖచ్చితంగా ఒక పాజిటివ్ విధంగా ముందుకు పోతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిపక్షం ఓటు చీలకూడదు అన్నది ఒక అస్త్రంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు చీలికి తప్పేయట్లేదు. కాంగ్రెస్ బలపడితే మరి ఎటు చీలుతుందో తెలియదు, కానీ చీలికైతే తప్పేయట్లేదు కదా. అందుకనే మా సోదరుడికి, మా కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఇప్పుడే మాట్లాడిన సోదరికి థ్యాంక్ యూ చెప్పాలా. ఎందుకంటే వారు క్లియర్ గా ఏమని చెప్పినారంటే, సోనియా గాంధీ వదిలే బాణము షర్మిల, ఆ బాణం ఎవరిపైకి, జగన్మోహన్ రెడ్డి గారి పైకి వదులుతుంటారు. సో అది పుచ్చుకుంటే వైసీపీ పార్టీ, అది వాళ్ళు ఎవరికి ఎక్కువ పెట్టారు మీరేలా చెప్తారు? దీపక్ రెడ్డి గారి ఒకరికి ఎక్కువ పెట్టారా, ఇద్దరికి ఎక్కువ పెట్టారో తెలియదు కదా. టైం అయిపోయింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు అయితే మొదలవుతున్నాయి. వైసీపీ నుంచి కొంతమంది వాళ్ళు బహిష్కరించడమో లేదు బయటికి రావడం జరుగుతుంది. అయితే ఆ వచ్చిన వాళ్ళకి తెలుగుదేశంలో అవకాశం ఉన్నదా, లేకపోతే కాంగ్రెస్ వైపు వెళ్తారా, సమీకరణాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, పొత్తులు, ప్రతిపక్షాలకు సంబంధించిన పొత్తుల విషయంలో మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చర్చలో పాల్గొన్నటువంటి దీపక్ రెడ్డి గారికి, కాకమన్ రాజశేఖర్ గారికి, అంబటి రామకృష్ణ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరో అంశంతో రేపు కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.